ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అప్పులతో నడిపించాడు ప్రభుత్వాన్ని. నేనొచ్చాక అభివృద్ధి పదంలో నడిపిస్తున్నా నిజంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలో నడిపిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని కుంగదీశాడా? ఏమంటే 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 2,00,000 చిల్లర అప్పులు కోట్లు అనేది పబ్లిక్గా మనందరికీ కూడా స్వయంగా ఆయనే చెప్పారు. ఈ చేసినటువంటి అప్పులు కానీ రాష్ట్రంలో వచ్చినటువంటి ఆదాయాన్ని కానీ టోటల్గా మీకు దాదాపు 2,75,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని మరి ప్రజలకి వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాల ద్వారా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసినటువంటి సందర్భం. ఈరోజు 18 నెలల కాలంలో చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఇప్పటికీ 3,00,000 కోట్ల అప్పులు దాటిపోయినటువంటి పరిస్థితి. ప్రతి మంగళవారం కూడా అప్పు తెచ్చుకుంటే కానీ ప్రభుత్వం గడవలేని పరిస్థితుల్లో మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. సరే, ఇంత అప్పు చేసి కూడా ఈరోజు ఏ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందినాయి అనేటువంటిది ఇప్పటికే ప్రజలందరూ కూడా ఒక క్లారిటీ వచ్చారు. తప్పకుండా దీనిపైన ఎవరైతే అభివృద్ధికి చిహ్నంగా సంక్షేమానికి చిహ్నంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా మిస్ అయ్యాం, ఇటువంటి మాయ మాటలు నమ్మి ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చామనేటువంటి పశ్చాత్తాపంలో ప్రజలు ఉన్నట్టుగా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ఇండస్ట్రీ తీసుకురావాలా గత 5 ఏళ్ళలో మేము రాగానే గూగుల్ సబ్మిట్ గట్టా తీసుకొచ్చా ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారంటారా? ఏమంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అలాగే ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం చేయాలనేటువంటి ఒక ఆయన ఆలోచనకు తగ్గట్టుగానే కదా ఈ రోజైనా ఆ రోజైనా వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా వైజాగ్లో మేము పెట్టుబడులు పెడతామని చెప్పి వస్తూ ఉన్నారు. ఈరోజు అమరావతి అమరావతి అని చెప్పి వీళ్ళు 14 నుంచి 19 వరకు ఇప్పుడు ప్రభుత్వంలో కూడా భజన చేస్తూ ఉన్నారు కదా. ఈరోజు ఎంతమంది అమరావతిలో పెట్టుబడులు పెడతా ఉన్నారు, ఎంతమందికి వీళ్ళు భూములు కేటాయిస్తూ ఉన్నారు? ఏమంటే మొత్తం టోటల్గా అభివృద్ధిని కానీ పారిశ్రామికవేత్తలు కానీ సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ ఇచ్చింది మాత్రం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమేనండి. ఈరోజు కూటమి ప్రభుత్వం 18 నెలల పాలనలో చేస్తుందల్లా అక్రమంగా కేసులు పెట్టు, ఇంటికి నిప్పు పెట్టు, ఇదే కార్యక్రమం. ఈ పథకం తప్ప ఈ రాష్ట్రంలో 18 నెలల నుంచి చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమం. ఇదిగో మేము మా కూటమి ప్రభుత్వం తరపున 4 సార్లు ముఖ్యమంత్రిగా అయిన నేను, 40 ఏళ్ళ అనుభవం నేను, ఇదిగో ఈ సంక్షేమ కార్యక్రమం ఇచ్చాను, ఇది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారనేది ఒక్కటి చెప్పండి. ఒక్క సంక్షేమ కార్యక్రమం చెప్పండి. కేవలం వీళ్ళు చేసేదల్లా అక్రమంగా కేసు పెట్టు, ఇంటికి